ఛానల్లోకి స్వాగతం. మే 8వ తేదీన వస్తున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత కుంభరాశి వారు 10 శుభవార్తలైతే వినబోతున్నారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే 10 శుభవార్తలు ఏంటి, మృగశిర అమావాస్య తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అయితే మే 8వ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత కుంభరాశి వారు 10 శుభవార్తలైతే వినబోతున్నారు. ముఖ్యంగా వారు వినబోయే 10 శుభవార్తల గురించి చూసినట్లయితే, విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో సత్ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. విదేశాలకు వెళ్లటానికి మీకున్న ఆటంకాలు, అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. ఈ విధంగా విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి సంబంధం మీ ముందుకు రాబోతుంది. మీరు ఎటువంటి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నారో అటువంటి సంబంధం మీ ముందుకు రాబోతుంది. ఈ గుడ్ న్యూస్ మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి. మీ యొక్క ప్రేమను మీ పెద్దలు అంగీకరిస్తారు. ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో అతి త్వరలో మీ పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు, మీ ప్రేమ భాగస్వామికి, అలాగే మీ కుటుంబ సభ్యులకి కూడా ఎంతో ఆనందకరమైన విషయం అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు మీకు ఈ సమయంలో అత్యధికంగా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. మీరు ఆశించిన స్థలానికి మీ యొక్క బదిలీ జరిగే అవకాశాలైతే ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి డబ్బును మీ దగ్గర ఉంచుకొని మీ బడ్జెట్ లో గృహం దొరకాలని కానీ, ల్యాండ్ దొరకాలని కానీ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అద్భుతమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. మీకు ఎంత బడ్జెట్ అయితే ఉందో అంత బడ్జెట్ లో గృహం లభించడం కావచ్చు, లేకపోతే ల్యాండ్ లభించడం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరిగాయి అనే శుభవార్తను కూడా మీరు వింటారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అతి త్వరలో మీరు ధనవంతులు కావటానికి ఇదొక మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ఎన్నో రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి ఉన్నారో ఈ సమయంలో మీకు దక్కాల్సిన ఆస్తులనైతే మీరు దక్కించుకోగలుగుతారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కుంభరాశి జాతకులకి మృగశిర అమావాస్య తర్వాత ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారికి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను చేజిక్కించుకునే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మృగశిర అమావాస్య తర్వాత కుంభరాశి వారు 10 శుభవార్తలను అయితే వినబోతున్నారు. గ్రహస్థితి వీరికి చాలా మట్టుకు అనుకూలంగా ఉంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. శని భగవాను నిత్యం ఆరాధించాలి. శని ఆలయానికి వెళ్లి నల్ల శనగలను, నల్లని వస్తువులను, నల్లని వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. శనికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయండి. అలాగే సూర్య భగవాను నిత్యం ఆరాధించడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.